ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్తో డీల్ కుదరలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రకటించారు. ఎలాంటి ఒప్పందం కుదరదని వెనుదిరుగుతున్నామని తెలిపారు. 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయన్నారు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదని వ్యాన్స్ ప్రకటించారు. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్తో డీల్ కుదరలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రకటించారు. ఎలాంటి ఒప్పందం కుదరదని వెనుదిరుగుతున్నామని తెలిపారు. 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయన్నారు. అమెరికా డిమాండ్కి ఇరాన్ అంగీకరించలేదని వ్యాన్స్ ప్రకటించారు. పూర్తి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ అవుతున్నారు. కళ, ముందుగా డీల్ కుదిరినట్టే ఇంకా శాంతి చర్చలు సఫలమయ్యాయనే రకరకాల వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అయితే అసలు కుదరలేదని చెప్తున్నారు. అంటే ఇరాన్ డిమాండ్స్ కి అమెరికా ఒప్పుకున్నా, అమెరికా డిమాండ్స్ కి ఇరాన్ ఒప్పుకోలేదు. అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఇటు అమెరికాకు ఇరాన్ కు మధ్య ఏదైతే జరుగుతున్నటువంటి చర్చల్లో వెనుతిరుగుతున్నామో దాదాపు 21 గంటల పాటు జరిగినటువంటి ఏదైతే మేము చేసినటువంటి గ్రౌండ్ వర్క్ కు ఇక్కడ ఇరాన్ కి సంబంధించినటువంటి చర్చలు విఫలమయ్యాయి అంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా క్లియర్ గా ఒక ప్రకటన మాత్రం వెల్లడించాడు ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్. ముఖ్యంగా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక దశలో దాదాపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైనటువంటి చర్చలు రాత్రి అంటే 7 గంటల సమయంలో మొదటి దఫా చర్చలు ముగిశాయి. మరి రేపు కూడా చర్చలు ఉంటాయి అన్నటువంటి ఒక కీలక ప్రకటన కూడా అటు పాకిస్తాన్ చేసినటువంటిది. అనంతరము 1 గంట తర్వాత మరి రెండో దఫా చర్చలు కూడా అర్ధరాత్రి కూడా ప్రారంభమయ్యాయి. కంటిన్యూస్ గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వైట్ హౌస్ కూడా కీలక ప్రకటన చేసింది. దాదాపు 14 గంటల పాటు కూడా చర్చలు కొనసాగుతున్నాయి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా జేడీ వ్యాన్స్ ఏదైతే తన ప్రసంగంలో 21 గంటల పాటు కూడా ఏదైతే ప్రసంగము అంటే ప్రకటనకు సంబంధించింది అనుకోవచ్చు, దీనిపై శాంతి చర్చలకు ప్రయత్నం చేశాము. కానీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఇది చర్చలు విఫలమయ్యాయి, చర్చలు ఫలప్రదం కాలేదు. ఇరాన్కి తర్వాత అమెరికాకు ఉండేటటువంటి ఏదైతే కండిషన్స్కి అంటే ఒప్పుకోలేదు అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేశాను. అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ జర్నలిస్టులు అడిగినటువంటి చిన్న ప్రశ్నలకు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీడియా ముఖంగా ప్రసంగించినప్పుడు మరి ఏ విధమైనటువంటి ముందు ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుపోతున్నారు అన్నటువంటి దానికి మాత్రము మేము వెళ్తూ ఒక చిన్న ప్రపోజల్ పెట్టి వెళ్తున్నాము, దానిపై ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం వేచి చూడాలి అన్నటువంటిది మాత్రం ఒక చిన్న మెసేజ్ పాస్ చేశాడు. అంటే అక్కడ ఏ ప్రపోజల్ పెడుతున్నారు అన్నది మాత్రం అక్కడ ఎక్కడా కూడా క్లియర్ గా చెప్పలేదు. కానీ ఇక్కడ 21 గంటల పాటు జరిగినటువంటి చర్చలకు ముందు ఏదైతే ప్రారంభం అయ్యేటటువంటి ముందు కేవలము పాకిస్తాన్ మాత్రమే మీడియేషన్ కాదు, ఇటు చైనా, ఈజిప్ట్, జర్మనీ తర్వాత ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడా పాకిస్తాన్ లో దాదాపు 4 రోజుల పాటు కూడా అక్కడ ఉండేటువంటి సమావేశాలకు కీలక భూమిక వహిస్తున్నారు. ఇందులో ఏదైతే చర్చలు ప్రారంభమయ్యేటప్పుడు ఇటు కీలకంగా అటు చైనాకు సంబంధించినటువంటిది, ఇటు జర్మనీకి సంబంధించినటువంటి ఒక అంటే పేరు చెప్పని ఒక కీలకమైనటువంటి అధికారి జర్మనీ అసలు ఈ చర్చలు ఒక నామమాత్రం మాత్రమే జరుగుతున్నాయి, కానీ ఇది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం లేదు అని నిన్న స్టార్టింగ్ లో ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కి ఇచ్చినటువంటి సమాచారాన్ని జర్నలిస్ట్ కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది నిన్న ప్రారంభం అయ్యేటటువంటి సమయంలో. అలాంటిదే ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చల ఫలితం కూడా అదే విధంగా జరిగిందా అంటే ఖచ్చితంగా ఇప్పుడు జేడీ వ్యాన్స్ ప్రకటన అనంతరం మాత్రము నిన్న జర్మనీ అధికారి చెప్పినటువంటి ఏదైతే సమాచారం ఇచ్చారో అంటే ఇది ఒక అట్టహాసంగా ఇస్లామాబాద్ లో
వేదికగా జరుగుతున్నటువంటి చర్చలని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ విధంగా చేశారు మాత్రమే, ఒక మెసేజ్ మాత్రమే అన్నటువంటిది ఏదైతే చెప్పినటువంటి అంశమే ఇది మరొకసారి రిపీట్ అయిందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా సమావేశాల్లో చాలా కీలకంగా లెబనాన్ పై దాడిపైనే పట్టుపట్టినటువంటిది అమెరికా. ఇటు ఇరాన్కి దానికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఇటు అంటే వైట్ హౌస్కి సంబంధించినటువంటి వెంటనే అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటు జేడీ వాన్స్ అటు డొనాల్డ్ ట్రంప్ యొక్క కీలక సమావేశం మరొక క్లోజ్ డోర్ రూమ్ లో కూడా జరిగింది. దానికి అనుగుణంగానే జేడీ వాన్స్ ఇప్పుడు కొద్దిసేపు క్రితంగా ఇటు ప్రెస్ మీట్ లో తను చాలా క్లియర్ గా వెనుదిరుగుతున్నాము పాకిస్తాన్ ని ఏదైతే సమావేశం నుంచి అంటూ కూడా కీలక ప్రకటన వెలువడింది. అసలు 2 రోజుల పాటు ఏదైతే సమావేశం అన్నది మొట్టమొదట ప్రకటించారు, దాదాపు 21 గంటల పాటు జరిగినటువంటి సమావేశం అనంతరము ఇక్కడ అంటే బ్యాక్ అవుతున్నటువంటి అమెరికాని మనం ఒక్కసారి చూడొచ్చు. ఇటు ఏదైతే చర్చల ప్రతిపాదన ఉన్నటువంటిది, అటు అణు ధార్మికకు సంబంధించినటువంటిది, ఆర్మో జలసంధికి సంబంధించినటువంటిది, ఇటు లెబనాన్ పై దాడికి ఈ 3 చాలా గట్టిగా వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి అమెరికా, ఇటు ఇరాన్ ఖచ్చితంగా వాటిని ఒప్పుకోకపోవడం అన్నదే ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఇటు చర్చలు విఫలం కావడానికి మాత్రం మూల కారణం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది అటు జేడీ వాన్స్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి చర్చలకు అటు పాకిస్తాన్ జేడీ వాన్స్ సమావేశం అనంతరము అటు జేడీ వాన్స్ డొనాల్డ్ ట్రంప్ కూడా క్లోజ్ డోర్ సమావేశం అనంతరమే అటు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఒక కీలక ప్రకటన తర్వాతనే ఇటు పాకిస్తాన్ నుంచి వెనుదిరుగుతున్నాము, చర్చలు ఇక్కడ విఫలం అంటూ కూడా ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించినటువంటిది ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. రైట్, అంటే ఇప్పుడు ఏం జరిగి ఉండొచ్చు అంటే 14 రోజులు కాల్పు విరమణకి ఇచ్చారు, స్టేజ్ పేరు అన్నారు, అంటే ఇప్పుడు ఫెయిల్ అయ్యాయి అంటే ఇప్పుడు అది ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు ప్రపంచమంతా కూడా వాళ్ళిద్దరి మధ్య శాంతి జరగాలి, యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏం జరిగే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? ఖచ్చితంగా అంటే మా చర్చలకు మాత్రము పాకిస్తాన్ అంటే మధ్యవర్తిత్వం వహించింది. కానీ మధ్యవర్తిత్వం వహించి కూడా ఏమి చేయలేనటువంటి మధ్యలో చిక్కిపోయినటువంటి పాకిస్తాన్ అని చెప్పవచ్చు. గతంలో కూడా అమెరికా అమెరికా ఎప్పుడు సమస్యల్లో ఉన్నా కానీ పాకిస్తాన్ ని ఉపయోగించుకునేటటువంటి దివ్యాస్త్రము అంటే అమెరికాకు ఒక దివ్యాస్త్రం పాకిస్తానే. మనం గత చరిత్రలో చూసినా కానీ 2 సార్లు కూడా అటు పాకిస్తాన్ ఉపయోగించుకున్నది అమెరికా. ఇప్పుడు కూడా ఏదైతే ఇరాన్ కి సంబంధించిన సమస్యలో కూడా అమెరికా పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. అంటే ఒక కరివేపాకు లాగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉంటుంది. అది మరొకసారి రుజువైంది. ఈ చర్చల్లో అమెరికాకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది అన్నటువంటిది ఏదో ప్రపంచ దేశాలకు తెలియచేసే విధంగా అక్కడి నుంచి ఒక స్పెషల్ మనకు చాలా మంది వీడియోలు కూడా చేశారు. అంటే నిన్నంతా కూడా అదొక హల్చల్ అయ్యింది. అలాంటిది ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే పాకిస్తాన్ పాత్ర అయ్యింది. కానీ ఇప్పుడు చర్చలు విఫలమయ్యాయి. మరి పాకిస్తాన్ ఏ విధంగా ఆల్రెడీ ఒక 14 రోజుల నుంచి కూడా అక్కడ లాక్డౌన్ నడుస్తుంది. ఆర్థిక పరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినా మేకపోతు గంభీరం ప్రవర్తిస్తూనే ఉంది ఇటు పాకిస్తాన్. ఇప్పుడు చర్చలు విఫలమయ్యే తర్వాత ఇటు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అన్నది మరొక పెద్ద బిగ్ క్వశ్చన్. ఇటు 14 రోజుల సీజ్ ఫైర్ తర్వాత ఇటు అమెరికా తీసుకునేటటువంటి నిర్ణయము, ఇటు ఇజ్రాయెల్ కి అమెరికాకు మధ్య సంబంధాలు అంటే సవ్యంగా ఉన్నాయా అన్నది కూడా ఒక బిగ్ క్వశ్చన్ 4 రోజుల నుంచి కూడా వినపడుతుంది. ఎందుకంటే ఈ చర్చలకు వెళ్ళడము ఇటు మనకు ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు. అయినా కూడా చర్చల కొరకు పాకిస్తాన్ కి రావడం అన్నది కూడా ఇక్కడ చాలా ఇది. నిన్న చర్చల సందర్భంలో మొట్టమొదట ఒక పోస్ట్ అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ పర్సన్ దానికి ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇజ్రాయిల్ ఒక క్యాన్సర్ లాంటిది, తర్వాత వెంటనే దాన్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే చర్చలకు ముందుగానే పాకిస్తాన్ ఏదైతే తన ఐడెంటిఫై అనుకోవచ్చు ఇజ్రాయిల్ పై ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మొత్తం మీద మాత్రము ఇజ్రాయిల్ లేకుండా చర్చలు జరిపి సక్సెస్ కావాలని పాకిస్తాన్ ఏదైతే ఆలోచన చేసిందో ఇదంతా కూడా విఫలమయ్యింది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ సహాయంతో అటు అమెరికా ఇజ్రాయెల్ ఈ 2 కూడా కలిసి ఉంటేనే దానికి చర్చలకు సఫలం అన్నది మరొకసారి రుజువైంది. కానీ మొత్తం మీద మాత్రం ఇప్పుడు జరిగినటువంటి చర్చలు 14 రోజుల సీజ్ ఫైర్ తర్వాత అమెరికా
దానికి సంబంధించినటువంటి ఏ విధంగా అడుగు వేస్తుంది అన్నటువంటిది ఒకటి. కానీ జేడీ వాన్స్ ప్రెస్ మీట్ లో లాస్ట్ చివరన ఒక అంశాన్ని మాత్రం చెప్పడం జరిగింది. ఒక ప్రపోజల్ పెట్టిపోతున్నాము, దానికి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అన్నటువంటి ఏదైతే ఉందో ఆ విషయాన్ని మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఆ ప్రపోజల్ ఏంటి అన్నది మాత్రము ఒకవేళ అటు బ్యాక్ అయ్యాక మరొకసారి ఏమైనా దీని గురించి ఏమైనా కీలక టెలిఫోన్ సంభాషణ ఉంటుందా అన్నది మాత్రం వేచి చూడాలి. కానీ మొత్తం మీద మాత్రం చర్చలు విఫలము. ఇటు అమెరికా ఏ విధంగా అడుగు వేస్తుంది అన్నది వైట్ హౌస్ నుంచి ఈ రోజు అర్ధరాత్రి ఎప్పుడు కూడా ప్రకటనలు చేసే వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ ఏ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారన్నది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళ.